తిరుపతి అనగానే మనకు గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి, తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల. భక్తులు పెద్ద తిరుపతి, చిన్న తిరుపతిగా పిలుచుకుంటూ శ్రీవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. అయితే తిరుమల తిరుపతి కంటే, ఇంకా చెప్పాలంటే పురాతన క్షేత్రంగా భావిస్తున్న సింహాచలం కంటే అత్యంత పురాతన క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఈ స్వయంభూ క్షేత్రం గురించి, ఆలయ విశిష్టత గురించి అనేక కథనాలు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురంకు దగ్గరగా ఉన్న తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు. 6000 ఏళ్లున్న తిరుమల కంటే, 8000 ఏళ్ల చరిత్ర కలిగిన సింహాచలం కంటే అతి పురాతనమైన క్షేత్రం ఇది. దేశంలోని ఇతర ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమైంది. పరమ పవిత్రమైన చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభువుగా దివిలి సమీపంలో కొలువుదీరిన ఈ దేవాలయానికి 9000 ఏళ్ల చరిత్ర ఉంది. విష్ణుమూర్తి శిలారూపంలో మొదట ఇక్కడే వెలసినందున ఈ ప్రాంతాన్ని తొలి తిరుపతి అని పిలుస్తారు. స్వయంభువుగా స్వామివారు వెలిసిన ప్రతి ఆలయంలోనూ ఆళ్వారులు కొలువుదీరి ఉంటారు. అదే రీతిలో ఇక్కడ గర్భాలయం పక్కన ఎడమవైపు ఆళ్వారుల విగ్రహాలు ఉన్నాయి. మహావిష్ణువు ఇక్కడ స్వయంభువుగా కొలువుదీరడానికి ధ్రువుడు కారణమంటూ స్థానికుల కథనం. ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా ఒకానొకప్పుడు కీకారణ్యం. ధ్రువుని సవతి తల్లి అయిన సురుచి ధ్రువునికి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు పన్నుతున్న సమయంలో ధ్రువుని తల్లి సునీతి, నువ్వు సింహాసనం అధిష్ఠించి రాజ్యపాలన చెయ్యాలంటే శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోమని చెప్పింది. అప్పుడు ధ్రువుడు తపస్సు చేయటానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడట. అదే సమయంలో అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందట. అప్పుడు ధ్రువుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకొని శ్రీ మహావిష్ణువు యొక్క తపస్సు విధానం అడగగా ఆ ముని, నాయనా, విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చెయ్యి, స్వామి ప్రత్యక్షమై నీ కోరిక నెరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావాల్సిన ఏర్పాటు చేశాడని పూర్వీకుల కథనం. ఆ మహాముని చెప్పినట్లే దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట. అయితే ఆ కాంతిని చూడలేక ధ్రువుడు భయపడ్డాడట. అప్పుడు విష్ణుమూర్తి, నాయనా, భయమెందుకు, నేను నీయంతే ఉన్నాను కదా అని నవ్వుతూ ధ్రువుని తల నిమిరి అతని భయాన్ని పోగొట్టాడట. ఆ తరువాత స్వామి ధ్రువునికి దర్శనమిచ్చిన చోటే శిలారూపంలో వెలిశాడట. స్వామి నీయంతే ఉన్నాను కదా అని చెప్పినందుకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పంపై నించొని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో ఉండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు. అంటే స్వామివారు చిన్నవాళ్లకు చిన్నవాడిగా, పెద్దవాళ్లకు పెద్దవాడిగా దర్శనమిస్తారు. ఈ అరణ్య ప్రాంతంలో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవటం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారని స్థానికులు తమ పూర్వీకులకు చెప్పారని అంటారు. స్వామివారు ఒంటరిగా ఉంటున్నారని దేవేరి అయిన లక్ష్మీదేవిని నారద మహర్షి ప్రతిష్ఠించారనే కథనం. వెంకన్న భక్తుడైన శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని సందర్శించి భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయ విశిష్టతను తెలుపుతూ నేటికి అక్కడ శిలాశాసనాలు దర్శనమిస్తాయి. తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ చక్రాల స్థానం మారి ఉంటుంది ఇక్కడ స్వామివారికి. ఆలయ ప్రాంగణంలోనే శివాలయం, వైష్ణవాలయం రెండూ ఉన్నాయి.